చూసేసారా అండి, ఈ కొత్త హార్వెస్ట్ టేబుల్ అయితే మనం క్రియేట్ చేసాము. ఎలా ఇక్కడ చూసారా ఎంత క్యూట్ గా ఉందో. రెడ్ కలర్ తోటకూర, పింక్ కలర్, ఇంకా చాలా తోటకూరలు వేసేసాను. ఇక్కడ చూసారా అండి, మనం ఇక్కడ అన్ని తీగ జాతులు వేసే ఇవంతా గంగవాయిల తోటకూర, అటికిల మాడాకు, ఫ్రెండ్స్ నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడప. చాలా రోజులు అయింది కదండి మీ ముందుకు వచ్చేసి హార్వెస్ట్. ఇక మీద నుంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే మనం రెడ్ తోట కూడా హార్వెస్ట్ చేద్దాము. నేను ఇక్కడ కంకి వేసానండి, కార్న్ బాగా పెరిగిపోతుంది. దాంతో రెడ్ తోటకూర ఇది ఇప్పటికే 2-3 టైమ్స్ హార్వెస్ట్ చేసేసాను మీకు చూపించకుండానే. చూడండి, అప్పుడే సీడ్ కూడా ఫామ్ అవుతుంది. చాలా లేతగా ఉన్నాయండి అసలు కాడలు. చాలా తాలింపులకైతే చాలా బాగుందండి. ఈ కాడలు కూడా ఉంటుంది, ఈ కాడలు కూడా సపరేట్ గా మనము మునక్కాడలు చేసుకున్నట్టు సన్నగా తరిగి తాలింపు చేసుకున్న చాలా చాలా బాగుందండి టేస్ట్ అయితే. పిల్లలకి ఇలాంటివన్నీ పెట్టడం వల్ల కూడా కంటికి చాలా మంచిదండి వాళ్ళకి. రెగ్యులర్ గా దొరికే తోటకూరల కన్నా ఇట్లాంటి తోటకూరలు తినడం వల్ల హెల్త్ కూడా చాలా. ఇందులో బయట ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఈ రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో చూసాను. తోటకూరలు ఉంటది కదండి, కాల్వలో మురికి వర్షం పడిన చోట వాటర్ స్టోరేజ్ అయి ఉంటాయి కదా నిలబడి, అటువంటి వాటిలలో ఈ బండ్ల మీద అమ్మే వాళ్ళు కొందరండి, మరి అందరని చెప్పను, వాళ్ళు ఇలా వాటర్ లో డిప్ చేసి మరీ అమ్ముతున్నారు. అసలు మనం బయట వెజిటేబుల్స్ తినాలంటేనే భయం వేస్తుందండి నాకైతే గనక. మాక్సిమం నేను టెర్రస్ మీదనే తీసుకుంటాను. తీసుకున్న సిచ్యువేషన్ లో దాన్ని పసుపు, కొంచెం ఉప్పు వేసి బాగా 3-4 టైమ్స్ వాష్ చేసి మరీ తీసుకోండి. అప్పుడు మన హెల్త్ కి చాలా చాలా మంచిది. ఇప్పుడు అక్కడ కూడా ఉంది, ఇక్కడ నేను పసుపు పెట్టానండి. కొంచెం కొంచెం కొన్ని మొలకలు వస్తున్నాయి, ఇంకా కొన్ని లేట్ అవుతున్నాయి. చూడండి, ప్రౌడ్స్ వస్తూ ఉన్నాయి, ఇలా ప్రౌడ్స్ వస్తూ ఉన్నాయి అనేసి నేను వీటిని ఇలా రూట్స్ తో సగా తీసేస్తున్నాను. ఇలా లేతగా ఉన్నట్టయితే తాలింపు చేసిన, పప్పు చేసినా కూడా చాలా చాలా మంచిదండి. ఈసారి మనం చాలా పెద్ద హార్వెస్ట్ చాలా బాగా వస్తాయండి. రీసెంట్ వీడియోస్లలో రాబోయే వీడియోలలో మంచిగా ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ కూడా ఈ అంత కూలర్ లో అన్ని టమోటా చెట్లు పెట్టాను, చాలా బాగా వస్తున్నాయి. చూడండి, అక్కడక్కడ అంతా ఇదే ఉందండి, నేనే రావాలి ఎవరు రాకూడదు అనేలాగా ఉందండి ఇదైతే. చూడండి, బయట మనం ఇదే కట్ట 10 రూపాయలు ఉంటుంది కదా అండి, కానీ మనం ఇంట్లో ఆర్గానిక్ గా తినడం వల్ల హెల్త్ కు మంచిది. ఇలా కోసుకోవడం వల్ల మనకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా అక్కడ ఉంది, చూద్దాం రండి. అక్కడక్కడ చాలానే ఉందండి. ఇక్కడైతే సీడ్ ఫామ్ అయింది చూడండి. ఫామ్ అవ్వంటి కోసేద్దాము మనము. ఒక్కటి విత్తనాలు కొదిలితే గనక మనం అదే గాలికి పడి అంతా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయండి. మనం ఏం మళ్ళీ వదలాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి ఎంత వచ్చేసిందో రెడ్ తోటకూర, ఎంత బాగుందో కదా, ఎంత లేతగా, ఎంత బాగున్నాయి చూడండి. ఆకులు కింద కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లు, ఒక డిఫరెంట్ షేడ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం వంకాయలు కొద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము ద్రాక్ష చెట్టు పెట్టాము. ద్రాక్ష చెట్టుకి బాగా చిగురైతే వస్తూ ఉంది. ఇక్కడ నార్బోసాను వంకాయ చెట్టు సమ్మర్ లో, అది ఇప్పుడు మనకి చూడండి 2 అయితే వంకాయలు వచ్చేసాయి. చిన్న హార్వెస్టే అండి, కానీ చిన్న ఇన్ఫర్మేషన్స్ చాలా ఉంటాయి. 2 అయితే వచ్చేసాయి, ఇంకా ఫ్లవరింగ్ వస్తూ ఉంది. చూడండి 2 వచ్చాయి. అక్కడక్కడ వెళ్దాము. ఇక్కడ గంగవాయిల తోటకూర ఉంది, చూద్దాం. మళ్ళీ అదే రావాలి. ఇక్కడ చూసారా అండి, మనం ఇక్కడ అన్ని తీగ జాతులు వేసే ఇవంతా గంగవాయిల తోటకూర, అటికిల మాడాకు వచ్చాయి. ఇవంతా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం ఫాస్ట్ గా.
ఇది కూడా చాలా చాలా మంచిదండి అసలు. ఇంకొకటి అండి, ఇది కూడా రీసెంట్ గా నేను ఊరు వెళ్తూ చూసాను. ఒక అతను రోడ్ సైడ్ ఉంటది కదండి, అదంతా కోసి మరి ఒక సంచిలో వేశాడు. మరి ఎందుకో ఏమో నాకైతే తెలియదు. మీరైతే బయట చూసేటప్పుడు కొనుక్కునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కొనుక్కోండి చూసి మరి. లేదా ఇంటి ముందర కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఇవి ఎక్కడో చోట ఉంటాయి ఇట్లాంటి మోట్లు, కొంచెం ఎండిపోయి ఇలా గింజలు ఏర్పడినవి తెచ్చుకొని ఎండబెట్టి అలా చల్లేస్తే కూడా మనకు వచ్చేస్తాయండి. లేదా ఒక ఆకు తెచ్చి పెట్టుకున్నా కూడా, ఆకులు అలా వేసేసినా కూడా చాలా బాగా వస్తుందండి. ఈసారి వీడియోలలో అది కూడా చూపిస్తాను నేను. ఆకు ద్వారా కూడా ఇది పెరుగుతుంది అన్నమాట. చూడండి అస్సలు మొత్తం ఇదే. చూడండి ఒక్క చోటనే ఇది వచ్చింది, మనం ఇంకా చాలా చోట్ల కొయ్యాలన్నమాట. ఇది చూడండి ఎంత బాగా వచ్చేది. ఇప్పుడు ఇది కోసేద్దాము, అటుకిల మాడాకు కూడా. ఇందులో కూడా 2 వెరైటీస్ ఉంటాయండి అటుకిల మాడాకులో. ఇది తెల్లది కదా, గల్జేరు అంటారు, చాలా పేర్లు ఉన్నాయండి దీనికి. చూడండి ఇదంతా వైట్. చూడండి ఇంకా ఈ పాయలాకు మిగిలిపోయే ఉంది. చూడండి అసలు ఎంత హార్వెస్ట్ వస్తుందో మనకి. ఇక్కడ చూసారా ఎంత క్యూట్ గా ఉందో, రెడ్ కలర్ తోటకూర, పింక్ కలర్, ఇంకా చాలా తోటకూరలు వేసేసాను, రావాలి. ఇక్కడ అంతా నార్మల్ తోటకూర వచ్చిందండి, కోసేద్దాం అంతా. చూడండి టమోటా చెట్లు నారు పోసేస్తే ఎంత బాగా పెరిగిపోయినాయో, వాటికన్నా ఇవే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయాయి చూడండి. ఎంత బాగా వస్తున్నాయో అండి ఆకుకూరలు అయితే. నాకు ఆకుకూరల వరకు హార్వెస్ట్ అయితే బాగుందండి. అంటే సమ్మర్లో అయినా ఎప్పుడైనా. ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది, అన్ని బాగా వస్తున్నాయి. ఇప్పుడు మనము ఎట్లాంటి ఫర్టిలైజర్ ఇచ్చుకుంటే బాగుంటుంది, ఏమేమి ఇవ్వాలి అన్ని తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అటు సైడ్ కంకి దగ్గర ఉంది, హార్వెస్ట్ చేద్దాము. చాలా చాలా ఉన్నాయండి హార్వెస్ట్. ఇక్కడ వంకాయ నార వేసేసాను, ఇక్కడ కూడా ఎర్ర తోటకూర వచ్చిందండి. ప్రతి చోట నేనే ఉన్నాను అంటదండి ఎర్ర తోటకూర అయితే. చూడండి అసలు ఎంత బాగా వచ్చేసినాయో. ఇక్కడ కూడా అన్ని రూట్స్ సగా తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ కంకికి గ్రోత్ సరిపోదు, మళ్ళీ అది స్టాప్ అయిపోతుంది గ్రోత్ అనేది. ఇక్కడ కూడా అటుకిల మాడాకు, అన్ని ఏంటంటే చాలా చాలా ఉన్నాయి అసలు. చూడండి చూడండి ఎంత అయిపోయిందో. ఇదేమో 2 వచ్చాయి, ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక పూటకు మనకు సరిపోతే చాలు కదండి, ఇంతకన్నా అవసరమా? చాలు, సరిపోతుంది నాకు తెలిసినంతలో. ఇక్కడ చూసేసారా, ఇదంతా మన వరుసగా అప్పుడంతా ట్రైల్ పెట్టేసాం కదా, ట్రైల్ అన్ని తీసేసి బకెట్స్ పెట్టేశానండి ఈసారి. మొత్తం అంత లైన్ అంతా, ఒక లైన్ బెండ, ఒక లైన్ మిర్చి, ఒక లైన్ టమోటా, ఇలా పెట్టేసుకున్నాను నేను. ఈసారి మాత్రం ప్లాన్ ఇలా చేశాను, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనేసి ఇలా ట్రై చేశాను. ఇప్పుడైతే కాకరకాయలు ఉన్నాయి, కోస్తూ ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా రోజులు అయింది కదండి మీతో మాట్లాడబట్టి. కాబట్టి ఇప్పుడు వచ్చేయండి. చూడండి చిన్నగా ఉన్నప్పుడే పండు మాగిపోతున్నాయి. మరి
చిట్టి కాకరకాయలండి. షార్ట్ వీడియోస్ లో కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి మనకి, నీరజ్ ఆర్గానిక్ అనేసి. అది కూడా అందులో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను. అందులో కూడా నాతో మాట్లాడొచ్చు మీరు. ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సీడ్స్ కావాలన్నా కూడా నేను ఫ్రీగా పంపిస్తానండి. కొరియర్ ఛార్జెస్ మీరు పే చేసుకుంటే గనక. నా దగ్గర ఉన్న వెరైటీస్ చాలా బాగా వచ్చాయండి కాకరకాయలు. ఇది 3rd హార్వెస్ట్ అండి మనకు. ఇది 3rd హార్వెస్ట్. చూపించలేకపోయాను, నీరజ్ ఉండడు వీడియో దీనికి. ఒక్కదాన్ని కష్టం అయిపోతుంది, స్కూల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి. సమ్మర్ లో ఏమో ఏం వెజిటేబుల్స్ ఉండవు. మీకు ఆల్రెడీ తెలుసు మన ఎండ ఎంత, కడపలో ఎంత వేడో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇవైతే వచ్చాయండి కాకరకాయలు. చూడండి అక్కడ గుల్లి కాకరకాయ చూడండి. మన ఈరోజు కెమెరామ్యాన్ చూపించాడు మనకి. ఇప్పుడు చూడండి, పండు మాగిపోయినట్టు కూడా బాగుంటాయండి. టేస్ట్ ఏం వేస్ట్ చేయొద్దు మీరు. ఇవి వచ్చేసాయి కాకరకాయలు. ఇంకా ఉన్నాయి కాకరకాయలు, నెక్స్ట్ హార్వెస్ట్ లో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. గ్రోత్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ ధర్మగోల్డ్ బాక్స్ లో చూపించుగానా, ఈ ధర్మగోల్డ్ బాక్స్ లో నేను కాకరకాయ మరియు ఇక్కడ బీరకాయ వేసాను, సరిగ్గా రాలేదని తీసేసాను. మళ్ళీ టమోటా పెట్టాను, ఇది కూడా కొంచెం ఎండలు ఎక్కువ అయ్యేసరికి పోయింది. ఆడ ఇంకో రకం వేస్తా. ఈ సైజు చూడండి ఒకసారి, జానడు కన్నా ఎక్కువ. ఇంత ధర్మగోల్డ్ బాక్స్ లో 2 తీగ జాతులు వేసుకోవచ్చు అండి. లేదంటే ఒక తీగ జాతి చెట్టు టమోటా వేసుకోవచ్చు, లేదా ఆకుకూరలు వేసుకోవచ్చు. చూడండి, మనం పాలాకు కూడా హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఎంత బాగా వచ్చిందో పాలాకు అయితే, చాలా చాలా బాగా వచ్చిందండి. ఈ సౌండ్ నాకు చాలా ఇష్టం అండి. పాలాకు చుక్కకూర మన టెర్రస్ మీద పండించుకోవడంలో ఆ సౌండ్ వినండి, మీరే దగ్గరికి వినిపిస్తాం. ఇలా చాలా బాగుంటదండి సౌండ్ అయితే. నాకు మా వాడు మైక్ తీసి మరీ పెట్టి చూపించి మళ్ళీ మైక్ ఇచ్చేస్తాడు నాకు. హార్వెస్ట్ పాలకూర కూడా అండి, మనం ఒక్క చోటైనా కుప్పగా వేసుకొని వస్తాయో రావో అనుకున్న వాళ్ళకండి ఇది. ఇలా ఒక చోట కుప్ప వేసుకొని ఇలా చిన్న చిన్నగా ఉంటాయి కదండి, ఇంత పిలకలు వచ్చినప్పుడు మనం తీసి 2గా పెట్టుకుంటే ఒకటి పైన ఒకటి ఉంటదండి. చాలా బాగా వస్తాయండి పాలకూర. నేను అక్కడక్కడ వంకాయ చెట్లలో అందుకు పెట్టేశాను. పాలకూర అయితే చాలా బాగా వస్తుంది. మా వాళ్ళు పాలక్ పన్నీర్ అనేది బాగా తింటారనమాట. పన్నీర్ కూడా ఇంట్లోనే చేసుకుంటాను నేను. ఆ పాలకూర పన్నీర్లో ఇది వేసి ఈ పాలకేసి చేస్తే బయటి దానికన్నా డబల్ టేస్ట్ ఉందండి. అసలు చాలా బాగుందండి పాలకూర అయితే. ఇంకా చాలా చాలా వెజిటేబుల్స్ వేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. మనము కొంచెం మోటివేషన్ కి దగ్గరలో ఉన్నాము. ప్లీజ్ హెల్ప్ చేయండి. మనం ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి. ఇంకా కడప చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా మీ గార్డెన్ చూపించాలి అనుకుంటే యూట్యూబ్ లో నేను ఖచ్చితంగా వచ్చి వీడియో తీస్తాను. దానికి ఒక నెంబర్ ఇస్తాను కింద, వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నేను మీ ఇంటికి వచ్చి నేను ఖచ్చితంగా వీడియో తీసి యూట్యూబ్లో పెడతాను. మీరు అలా తీయడం వల్ల ఏంటి లాభం అనుకోవచ్చు, కానీ మీరు టెర్రస్ మీద పెంచుకోవడం వల్ల 10 మందికి యూస్ అవుతుందండి. అది ఎలా అంటే, మనం ఎలా పెంచుకుంటున్నాము, ఎలా చేస్తున్నాము. నా దగ్గర కొన్ని ఐడియాసే ఉంటాయి, మీ దగ్గర ఇంకో కొన్ని ఉంటాయి, ఇంకొకరి దగ్గర ఇంకో కొన్ని ఐడియాస్ ఉంటాయి. వీడియో చూడడం వల్ల అవన్నీ చూసి పెంచని వాళ్ళు కూడా మనల్ని చూసి కొన్ని ఐడియాస్ ఒక్కొక్క వీడియోలో కొన్ని గ్యాదర్ చేసి మరి పెంచుతారండి. దానికి మనం కూడా ఒక చెయ్యి వేసిన వాళ్ళం అవుతాం కదండి. మనం ఇప్పుడు చాలా మంచిదండి అలా అయితే. అలా నేను వచ్చి వీడియో తీస్తాను. మీకు కావాలి అంటే కింద నెంబర్ పెడతామండి, కాంటాక్ట్ అవ్వచ్చు మీరు వాట్సాప్ లో. కడప సరౌండింగ్సే అండి. లాంగ్ అవుతే మళ్ళీ బాబు 7th క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు నీరజ్.
తనకి కూడా ఇబ్బంది అవుతుంది కదా, సండేస్ లో వచ్చి వీడియో తీస్తామన్నమాట. తనే వీడియో తీయాలి నాకు, లేకపోతే నాకు కష్టం అయిపోతుంది. ఇక్కడ నాకు సిటీజీ గ్రూప్ లో ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళవి కూడా తీసి నేను పెడతానండి. అందరు వీడియోస్ తీయాలి అని ఉన్నాను, కాకపోతే అందరు ఇప్పుడు నార్లు పోసుకొని ఉంటారు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ వీడియోస్ తీయడానికి, కానీ కంపల్సరీ తీస్తాను. చాలా ఈసారి మాత్రం చాలా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చాలా ఎక్కువ వస్తాయండి మనకి. ఎలా పెంచుకోవాలి, ఎలా ఏ దానికి ఏ పెస్ట్ వస్తే ఎలా నిర్వారించుకోవాలి, ప్రతి ఒక్కటి నేను ఒక చిన్న బ్లాగ్ లాగా తీసి వీడియోస్ ఫొటోస్ యాడ్ చేసి మరీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు చెప్తానండి. చూసేసారా, పాలకూర ఒక కట్ట పైగా వచ్చేసింది. నా చెయ్యి నిండిపోయి కింద కూడా పడిపోతుంది. ఎంత బాగొచ్చిందో కదండి. నాకు చాలా బాగా ఇష్టం అండి ఈ పాలకూర పప్పు. రోజు ఈ పాలకూర మరియు మునగాకు, తులసి తాగడం వల్ల కూడా మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, మరియు మన ఫేస్ లో గ్రోత్ వస్తుంది, గ్లో వస్తుంది, మరియు మన బాడీలో ఉండే చాలా వేస్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. చాలా మంచిదండి అసలు పాలకూర. మరి తులసి వేసుకోమన్నారని చాలా ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెమే వేసుకోండి. రోజు తాగడం వల్ల మీరు ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. ఇది బీట్రూట్, క్యారెట్ అవన్నీ తాగడం వల్ల మనం ఎంతో కొంత అయితే కంపల్సరీ వెయిట్ లాస్ అయితే అవుతామండి. చాలా ఎనర్జెటిక్ గా కూడా ఉంటాం. ఓకే అండి, ఒక బూస్ట్ లాగా మనకి జ్యూస్ పొద్దున్నే తినే ముందు ఒక 1/2 అవర్ ముందు తాగడం వల్ల చాలా బాగుంటుందండి. నేనైతే నా హెయిర్ గ్రోత్ లో అయితే నేను చూసాను అనమాట, అందుకే మీకు చెప్తున్నాను. చూసేసారా, ఇది వేరే ఆంటీ ఇలానే బకెట్ తో పాటు మిర్చి ఇచ్చారండి. ఇది కేరళ సైడ్ మిర్చినో ఏదో చెప్పారు. ఇది ఇంకొకటి గ్రో బ్యాగ్ లో కూడా ఉండింది మన దగ్గర, కానీ ఫ్లవరింగ్ వస్తుంది కానీ కాయలు రావట్లేదు. ఈసారి మీ అందరి బ్లెస్సింగ్ తో మనకి ఇవి కొన్ని అన్న కాయలు వచ్చి మన వాతావరణానికి వచ్చి అవి సీడ్ ఫామ్ అవుతే మనం నెక్స్ట్ మళ్ళీ మనం వేసుకుందాము. మీ అందరికి కూడా నేను ఇస్తానండి. ఇది ఆ కేరళ వెరైటీ అని చెప్పారు ఆంటీ. ఇలానే అండి, ఇలానే ఉంది, ఇలా ఫ్లవరింగ్ వచ్చి ఇంకా దానికి ఎన్ని న్యూట్రియన్స్ ఇస్తున్నా కూడా ఏమి గ్రోత్ అయితే లేదని ఇక్కడ తెచ్చి పెట్టాను, కొంచెం ఎండ తగులుతుంది అనేసి. పదండి చూస్తూ మాట్లాడుకుందాం. ఒక 2 నిమ్మకాయలు అయితే కోసుకుందాం. చాలా బాగా, ఇది కూడా అండి ఒక టైప్ ఆఫ్ మిర్చిలో కూడా మనం ఈసారి 4-5 వెరైటీస్ పెంచుతున్నాము. మట్టికాయలు అండి, మీతో మాట్లాడుతూ చూడడం మర్చిపోయాను. ఫస్ట్ హార్వెస్ట్ ఇస్ ద మట్టికాయలు వచ్చేయండి, గోరుచిక్కుళ్ళు. మా చిన్నోడి కంటే చాలా ఇష్టం అండి గోరుచిక్కుళ్ళు అంటే. పెద్దోడికి వంకాయలు బీరకాయలు ఇష్టం అయితే చిన్నోడికి గోరుచిక్కుళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇక్కడ కూడా వచ్చిందండి, స్టార్ట్ అయ్యాయండి. చూసేసారా ఎంత బాగా వచ్చేసాయో. ఒక ఫ్యామిలీకి మనం 4 మెంబర్స్ కనుక ఉంటే ఒక 6-7 ఒక 6-8 వేసుకోవడం బెస్ట్ అండి. ఒక 3-4 టైమ్స్ హార్వెస్ట్ చేశాక మళ్ళీ ఇంకో చోట వేసుకోవడం వల్ల మనం రెగ్యులర్ గా మనము టెర్రస్ మీద తీసుకోగలుగుదామండి. వంకాయలు అయితే ఈసారి ఫుల్ఫిల్ చేసేసానండి. పోయినసారి ఇక్కడ పూల చెట్లు పెట్టేశాను కదా, ఈసారి అలా లేకోకుండా మొత్తం వంకాయ చెట్లతో నింపేశాను. మరి ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు, కానీ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా బాగా రావాలని కోరుకుంటున్నా. ఎండకి గ్రీన్ షెడ్ నెట్ వల్ల ఏమీ ఫ్లవరింగ్ అయితే లేదు. ఇప్పుడు కొంచెం మట్టి సాయిల్ లూజ్ చేసి తీసి ఒక 2 ఇంచెస్ మళ్ళీ మట్టి అంతా కలిపేశాను. ముదురు ఆకులు కొమ్మలు అన్ని ప్రూన్ చేసేసిన తర్వాత చిగుర్లు వస్తున్నాయి. ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాంటివి ఇవ్వడం వల్ల చాలా బాగా వస్తుంది. ఇంకొక రకం ఆకు చూపిస్తానండి మీకు. ఇప్పుడు మనం 4-5 వెరైటీస్ కోసం కదా, ఇది ఒక రకం అండి. ఇది బెంగళూరు బచ్చలి అంటారు, సిలోని బచ్చలి, బెంగళూరు బచ్చలి, సిలోన్ బచ్చలి అంటారు. ఇది కూడా కొంచెమే ఉంది కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు, జస్ట్ మనం ఎన్ని వెరైటీ ఆకుకూరలు ఉన్నాయి చూపిద్దామని చూపిస్తున్నా. ఇది కూడా బాగుంటుంది. ఇది టేబుల్ లెమన్ అయితే అండి ఎంత బాగుందండి, తీయ చాలా పులుపు ఉందండి, చాలా చాలా పుల్లగా ఉన్నాయి, నిమ్మకాయ కన్నా పుల్లగా ఉన్నాయండి. ఒకసారి మా చిన్నోడు తినేసి అబ్బా చాలా పులుపు ఉంది మమ్మీ నేను తినలేను అని చెప్పి ఇచ్చేసాడు అనమాట నాకు. కానీ
సి విటమిన్ మాత్రం చాలా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూసేసారా, మనం జేడ్ ప్లాంట్స్ వాటర్ లో కూడా గ్రో చేస్తున్నాం. ఒక 2-3 డేస్ టెంపుల్ కి వెళ్ళబట్టి దీన్ని పెద్దగా పట్టించుకోలేదు, ఊర్లకి అలా వెళ్తున్నాను, అందుకు ఇలా అయిపోయింది. కానీ సర్వైవ్ అయితే అవుతాయి. ఇక్కడ అంతా చూసేసారా, ఇక్కడ అంతా టమోటా అందుకు వేసేసాను. బాగా వస్తున్నాయి హార్వెస్ట్ అయితే నాకు. ఇక్కడ అంతా టమోటాలే వేసానండి. మొత్తం అన్ని ఈసారి 8-9 వెరైటీస్ వేసాను. ఫ్లవర్ చూడిపినానా, ఫ్లవర్ కూడా వచ్చిందండి. ఇక్కడ గోంగూర ఉంది, గోంగూర కూడా ఇక్కడ చూసారా ఫ్లవర్ చూడండి, మా వాడు మగ్గ కూడా వేసేసాడు. ఫ్లవర్ వచ్చేసింది, ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ గోంగూర ఉందండి, దానంతా కదే పడి వచ్చింది. రూట్స్ తో సగా పిక్కేద్దాం. వెరైటీ టమోటాస్ గుర్తులేదు, అన్ని ఒకసారిగా వేసేస్తాను. మళ్ళీ మనము హార్వెస్ట్ వచ్చేంత వరకు మనం ఎత్తుక్కుంటూ ఉండాలండి, అది ఏ వెరైటీ ఏమి అని. చూడండి ఎంత బాగా, అసలు మట్టే తగలకుండా ఎంత లూజ్ గా ఉంటే గనక సాయిల్ ఎంత బాగా వస్తుందో చూడండి. కొంచెం వచ్చేసి పప్పుకు సరిపోతుందండి, పుల్లగా ఉంది ఆకైతే, చాలా బాగుంది. చూసేసారా అండి, ఈ కొత్త హార్వెస్ట్ టేబుల్ అయితే మనం క్రియేట్ చేసాము. ఎలా ఏంటి అనేది కూడా ముందు వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఇదైతే గ్రానైట్ బండ, ఇది డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడుకుందాం మనము. ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దాము. ఫస్ట్ పాయలాక్ అంటాం మేము, గంగవల్లి అంటారు చాలా మంది. పాలాకండి ఇది, ఇది పాయలాకు అంటాం, ఇది పాలాకు అంటాము. ఎంత వచ్చేసింది చూడండి, 2 కట్టల మైన వచ్చేసిందండి. ఇది నార్మల్ రెగ్యులర్ గా మనకు దొరికే తోటకూరనే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అండి. ఈ కాడలంతా పింక్ కలర్ లో ఉంటాయి, ఆకు వచ్చేసరికి గ్రీన్ కలర్ లో ఉంటది. ఇది రెడ్ తోటకూర అండి, చాలా బాగా నాకు ఇష్టం అన్నమాట. ఇది గోంగూర, చూడండి ఎంత బాగా వచ్చిందో గోంగూర కూడా. ఇప్పుడు ఇక్కడ అటికిల మాడాకు, ఇది కూడా చాలా చాలా ఎక్కువ వచ్చేసింది. ఇవి టేబుల్ ఆరెంజ్ అండి, చాలా పుల్లగా ఉంటాయి. ఇవి టేబుల్ లెమన్ అండి, చాలా పుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి అండి. అసలు నిమ్మకాయ కన్నా పుల్లగా ఉంటాయి. అసలు చూడడానికి సేమ్ ఆరెంజ్ లాగా ఉన్నాను, ఎంత బాగున్నాయో అసలు. ఇది చూడండి సేమ్ మనం ఎలా ఉంటుందండి ఆరెంజ్ అలా ఉంది, చాలా పుల్లగా ఉంది. ఒకటి తింటాను చూడండి. ఫస్ట్ చాలా పుల్లగా ఉందండి, బాగుంది, పుల్లగా అయితే బాగుంది. ఫస్ట్ అండి 2 వచ్చాయి చూడండి, మటిక్కాయలు. ఫస్ట్ హార్వెస్ట్ మటిక్కాయలు 4 వచ్చాయి, ఒక్కటి ఫ్లవర్ అన్నమాట. ఈ చిన్న హార్వెస్ట్ మీకు ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను, మీరు వీడియో స్కిప్ చేయకోకుండా ఫస్ట్ నుంచి చూడండి, అప్పుడు మీరు వీడియో అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు. ఓకేనా అండి? మరి ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, పోతూ ఓ చిన్న కామెంట్, ఒక చిన్న సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబులు 1000 అబోవ్ ఉన్నారండి, కానీ 33% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. మిగతా 70% అందరూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి, మీరందరూ చూస్తున్నారు, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే మాకు చాలా బూస్ట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. మరి కొత్త రకం వెజిటేబుల్స్ గ్రో చేయడానికి నాకు, నా పెద్దోడికి నీరజ్కి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ అండి, ఒక చిన్న హెల్ప్ చేయండి. మరి ఈ హార్వెస్ట్తో బాయ్ అండి, ఈ చిన్న హార్వెస్ట్తో బాయ్. సారీ అండి, సారీ కాకరకాయలు హార్వెస్ట్
బౌల్ నిండా కాయలు వచ్చేసాయి. ఇది నేను అండి తీసుకున్నాను. దేనికి అంటే స్టాటస్ పెట్టుకున్న దానికి తీసుకున్నాను, కానీ హార్వెస్ట్ కి వాడుతున్నాను. తెచ్చింది ఒక పని మీద అయితే చేసేది ఇంకొక పని అన్నమాట. అంతే, మనం అలానే చేస్తా ఉంటాం ఆడోళ్ళంతా. మీ ఇంట్లో ఆడోళ్ళు, ఈ చూసే వాళ్ళ ఆడోళ్ళు అయితే మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ లో తెలియచేయండి. మరి బాయ్ అండి.